హాయ్ అండి. నేను మీ మీనాక్షి. సో, ఏంది ఈ మీనాక్షి ఈరోజు నాఫ్థలిన్ బాల్ గురించి చెప్తుందనుకుంటున్నారా? కాదండి. అయి నాఫ్థలిన్ బాల్స్ కాదు. అటు తిప్పి, ఇటు తిప్పి తెగ చూపించేసాను గానీ, అవి హెయిర్ స్టోన్ పడింది. వడగళ్ళు చేతిలో చల్లగా ఉండేసరికి అవి తెగ తిప్పుతూ, తిప్పుతూ చూపిస్తున్నాను మీకు. సేమ్ నాఫ్థలిన్ బాల్ షేప్‌లో, సైజులో పడ్డాయి. విపరీతంగా పడ్డాయి. అసలు బ్యాక్ యార్డ్ మొత్తం ఆ ప్లాంట్స్ అంతా పచ్చడి కింద తొక్కేసాయి. ఆ విండోస్‌కి తగులుతుంటే టప్ 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 అని పిల్లలు వెళ్లి విండోలోంచి చూస్తుంటే అవి ఎక్కడ పగిలిపోతాయో విండోసు, ఎక్కడ వీళ్ళు హర్ట్ అవుతారని చెప్పి నేను తెగ కంగారు పడిపోయాను. కానీ వీళ్ళు మటుకు అదేం లేదు. అట్లా ఆగిపోవడం ఇలా బయటికి వెళ్లి వాటితో తెగ ఆడి ఆడి ఎంజాయ్ చేశారు. ఫ్రంట్ యార్డు, బ్యాక్ యార్డు విపరీతంగా పడ్డాయి. కానీ ఆ హెయిల్ స్టోర్మ్ తర్వాత విపరీతమైన చలండి అసల. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో మళ్ళీ వింటర్ వచ్చిందన్నట్టుంది. ఫ్రంట్ యార్డ్ చూసారా? బ్యాక్ యార్డ్‌తో పోల్చుకుంటే ఫ్రంట్ యార్డ్ 2 హోమ్స్ మధ్య ఉండేసరికి గ్యాప్ ఎక్కువ లేకపోయేసరికి ఒక్కో చోట కొవ్వలు కొవ్వలుగా పడిపోయినాయి. ఎన్ని కొవ్వొచ్చినాయి వచ్చినాయి చూడు. మాకిక్కడ హెయిల్ స్టోర్మ్ పడిన వెంటనే హైదరాబాద్‌లో కూడా హెయిల్ స్టోర్మ్ పడిందంట. మీరే కాదు మేము ఎంజాయ్ చేసాము. మాకు ఇక్కడ హెయిల్ స్టోర్మ్ పడిందని మా ఆఫీషియల్ వాళ్ళు చెప్పారు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్.